వైద్య వేదిక ఛానల్కి స్వాగతం. నేను మీ శిరీష గోపిశెట్టి, CMSCD. డాక్టర్ గారు, చాలా రోజుల నుంచి మన ఛానల్కి చాలా ఈమెయిల్స్ వస్తున్నాయండి. ఒకటి, మేడం మేము హాస్పిటల్లో చూపించుకోవడం కోసం వెళ్ళినప్పుడు మాకు చాలా టెస్టులు రాశారు, అందులో CBP అనేది ఒకటి రాశారు. నాకు పూర్తిగా దాని వివరాలు తెలియలేదు, అసలు ఒకసారి దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని కామెంట్స్లో ఎక్కువ వచ్చినాయి. మాత్రం అవేనండి. ఒకసారి కామెంట్స్లో ఏమొచ్చినాయో చూద్దాం. నేను నంద్యాల జిల్లా నుంచి శ్రీ సరితావాణి మెసేజ్ చేస్తున్నాను. మేడం, నాకు ఈ మధ్య సైడ్ కడుపులో నొప్పిగా అనిపిస్తేను నేను హాస్పిటల్కి వెళ్ళాను. నాకు CBP టెస్ట్ అండ్ హిమోగ్లోబిన్ టెస్ట్ రాశారు. దీని గురించి నాకు సరిగ్గా వివరంగా తెలియలేదు. డాక్టర్ గారు ఐరన్ ట్యాబ్లెట్లు రాసి పంపించారు. ఒకసారి నాకు ఈ టెస్ట్ గురించి మీరు వివరంగా చెప్తారా? తప్పకుండా అండి. CBP దీని గురించి ముందు మీకు వివరంగా నేను కొన్ని టెస్టుల గురించి మీకు చెప్తాను. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ CBP అంటారు దీన్ని. ఇది జనరల్గా హిమోగ్లోబిన్ ఎంత ఉంటుంది, అసలు రక్తం శాతం ఎంత ఉంటుంది, తర్వాత ఫీవర్లో ఇన్ఫెక్షన్స్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి రోగనిరోధక శక్తి ఎలా ఉంది అనే దాని గురించి మొత్తం తెలుసుకునేదండి ఇది. ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్, అసలు దీన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు, ఎందుకు అడ్వైస్ చేస్తారు? ఇది అసలు మనిషి యొక్క ఒక వ్యక్తి యొక్క పూర్తి డయాగ్నోసిస్ని ఇచ్చేదే CBP అండి. ఇది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు దీన్ని. ఇది చేయించుకోవడం వల్ల మనలో అసలు ఏ అసమతుల్యత ఉందో తెలియజేస్తుందండి. దీని నుంచి మీకు కొన్ని వివరాలు చెప్తాను నేను. అసలు రోగనిరోధక శక్తిని తెలుసుకోవడం కోసం కేవలం ఎందుకు CBP టెస్ట్ని రాస్తారు? ఒకటండి, ఇది మనలో ఉన్న రోగాన్ని, ఏ రోగం ఉందో, ఎట్లా ఉందో, ఏది ఉందో తెలియజేయడం కోసమే ఈ డయాగ్నోసిస్ అండి. దీన్ని ప్రత్యేకంగా మనం చెప్పడం కోసం కొన్ని టెస్టులు రాస్తారు. అది మెయిన్ రక్తహీనత. అసలు ఏ రోగానికి మూలం ఉందో అనేది ఒక 6 టెస్టుల వరకు ఇందులో వస్తాయండి. దాని నుంచి ఇంకా విడివిడిగా చాలా వస్తాయి, కానీ ఇది ఎక్కువగా వస్తుందండి. ఒకసారి మీకు రాసిన టెస్టులో ఒకవేళ రక్తహీనత ద్వారా రిబ్స్లో ఏమన్నా పేరుకుపోయినా, ఏమన్నా మలినాలు ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవడం కోసం, లేదంటే మీలో ఏదన్నా వైటమిన్స్ ఏమన్నా తగ్గాయా తెలుసుకోవడం కోసం డాక్టర్ గారు ఇది ప్రిఫర్ చేస్తుంటారు. ఖచ్చితంగా మీరు చేయించుకుంటే మీకు రిజల్ట్ వస్తుందండి. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ గారిని అడిగి మీరు తెలుసుకొని దాని గురించి వివరాలు వివరించవచ్చు. నమస్కారం అండి.